ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంతోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ప్రజాగలం సభలో నారా చంద్రబాబు నాయుడు. నర్సీపట్నం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ఉమాశంకర్ 6,000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించిన అభిమానులు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూములను సిద్ధం చేయాలి. రిసెప్షన్ సెంటర్ల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేసిన అదితి గజపతిరాజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ కూటమి నేతలు. మంత్రి బూడి ముత్యాల నాయుడు తనపై తప్పుడు ఆరోపణలు చేయడం కాదు, నిరూపించాలి. బహిరంగ చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అన్న బీజేపీ నేత సీఎం రమేష్. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి పాలన చూసి మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. నగరంలోని 44వ డివిజన్ అయ్యన్నపేటలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలన్నా, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా వైసీపీకి అవకాశం ఇవ్వండి. పేద ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడండి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికై వైసీపీ అభ్యర్థులను గెలిపించండి అంటూ బుధవారం నగరంలోని 44వ డివిజన్ అయ్యన్నపేటలో ఎన్నికల ప్రచారం సాగింది. నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థించారు. పేదల పక్షపాతి ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆయన రాకను పురస్కరించుకొని స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వైసీపీ నాయకులు సైలాడ సత్యనారాయణ, లెంక మహేష్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజారంజక పాలన సాగిందన్నారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పాలన కొనసాగిందన్నారు. మరింతగా మంచి పాలన అందాలంటే మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నగరం అన్ని రంగాలలో కుంటుపడిందన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో 5 ఏళ్లలో నగర సుందరీకరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ సైలాడ ఈశ్వరమ్మ, జోనల్ ఇన్ఛార్జి తమ్ము, పిన్నింటి సూర్యనారాయణ, కోలగట్ల పెద్ద కుమార్తె అల్లుడు డాక్టర్ సంజ, డాక్టర్ నాగాభిషేక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి ఆధారపడి ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, మహిళల కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుందని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లిలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వెలుగు ద్వారా మహిళలకు రుణాలు మంజూరీ చేసి ఆర్థిక సమృద్ధిని పెంపొందించినది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. 2019వ సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ రూపంలో ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున అందించడం జరిగిందన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ప్రకటించారా అని చంద్రబాబు ప్రశ్నించారు. యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనికి వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో మహిళలపై 50% దాడులు జరిగాయని, అలాగే వేధింపులు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి ప్రతి మహిళ కంకణం కట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే ఖర్చులు తగ్గించి, ఆదాయాన్ని పెంచి, సంపదను సృష్టించి, జీవన ప్రమాణాలను పెంచుతామని హామీ ఇచ్చారు. మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు అందించామని, మహిళలు ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లు నిర్మించామని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని చంద్రబాబు
చంద్రబాబు ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ను గెలిపించాలని చంద్రబాబు కోరారు. ఈ సభలో మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, విజయనగరం పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, ప్రోగ్రామింగ్ కమిటీ అధ్యక్షులు పెంతుర్తి వెంకటేష్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రపు సురేష్, బీజేపీ ఇన్ఛార్జ్ రెడ్డి పావని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా అడుగుతున్నా. ఏమన్నా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకో పక్క ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడారు కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు వాటర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయించి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నవజాత శిశువులకి బేబీ కిట్ ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్ళు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కావాలి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మళ్ళీ అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం ఏంటి? ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడి ఉండేట్టుగా ప్రతి సంవత్సరం స్కూల్ పిలిపించి మీ కాళ్ళు కడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, అంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వందనం కూడా పెట్టాం, ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాడు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేవి, కడుపులేకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముద్దులు పెట్టాడు, తలవి చేయి పెట్టాడు, బుగ్గలు ఎదిగాడు. మీరు కూడా ఐసైపోతే తల్లి ఆ కవిత అధికారంలోకి వస్తారే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా. పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పార్వతీపురం పట్టణంలో వినాయకుని కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. పార్వతీపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలజంగి జోగారావు నామినేషన్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా విఘ్నేశ్వరుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలపై అలజంగి జోగారావు సంతకం చేశారు. అనంతరం పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి ప్రధాన రహదారి గుండా జిల్లా హాస్పిటల్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ ర్యాలీలో అలజంగి జోగారావుకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. అనంతరం పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అలజంగి జోగారావు మాట్లాడుతూ పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి నామినేషన్ దాఖలు చేస్తున్నానని, గతసారి కంటే ఈసారి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగాలంటే జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్వతీపురం ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తనూజరాన్ని గెలిపించాలని కోరారు. ఈసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే పార్వతీపురాన్ని మరింత సుందరీకరణగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ నామినేషన్ వేశారు. వేలాది మంది కార్యకర్తలు ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలు అందజేశారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తాను గెలిస్తే ఒక్కడినే ఎమ్మెల్యేను, నా భార్య పిల్లలకు రాజకీయాల్లో జోక్యం ఉండదు, పొరపాటున అయ్యన్న పాత్రుడు గెలిస్తే 4 ఎమ్మెల్యేలు పాలిస్తారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుతో కలిసి నామినేషన్ వేశారు. 6000 భారీ బైక్ ర్యాలీ నడుమ గణేష్ నామినేషన్ అట్టహాసంగా జరిగింది. భారీ బైక్ ర్యాలీ నడుమ ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే గణేష్, ముఖ్య నాయకులు చింతకాయల సన్యాసి పాత్రుడు, వృత్తల ఎర్ర పాత్రుడు, బోసం నరసింహమూర్తి, డాక్టర్ లక్ష్మీకాంత్, ఏఎంసీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడులతో కలిసి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు. ప్రత్యేక వాహనంలో ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. బైక్ ర్యాలీ క్యాంపు కార్యాలయం నుంచి పెదబొడ్డేపల్లి జంక్షన్, శ్రీకన్య కూడలి, వై జంక్షన్, పెద్ద చెరువు, 5 రోడ్ల జంక్షన్ మీదుగా సుమారు 3.5 కిలోమీటర్ల పొడవునా నిర్వహించారు. అబిద్ సెంటర్ ర్యాలీని ఉద్దేశించి గణేష్ మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడుకు ఓటేస్తే కొడుకు విజయ్ రౌడీయిజంతో నర్సీపట్నం సర్వనాశనమవుతుందన్నారు. వారిద్దరూ గత టీడీపీ ప్రభుత్వంలో లేట్ రైట్ రంగురాళ్ల వ్యాపారులను బెదిరించి వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. మళ్లీ అయ్యన్న పాత్రుడు వస్తే అదే పరిస్థితి ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో తాను ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యేగా ఎక్కడ రౌడీ రాజకీయాలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని సంక్షేమ పథకాల ద్వారా లక్షాధికారులను చేశామన్నారు. మున్సిపాలిటీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం టీడీపీ ప్రభుత్వంలో పెంచిన ఇంటి పన్నులను 25% తగ్గించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదే అన్నారు. 1700 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. 30,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుందన్నారు. ఎంపీగా ముత్యాల నాయుడు 1,00,000 ఓట్లతో మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి ఆశీర్వదించండి, నర్సీపట్నంను మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడుతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి హెచ్వి జయరాం కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం మండలం మున్సిపాలిటీల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల పోరులో జిల్లా బీఎస్పీ మాజీ నాయకులు పాండ్రంకి వెంకటరమణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. విజయనగరం ఎంఆర్ఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ బుధవారం ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల సమరంలో బీఎస్పీ జిల్లా మాజీ నాయకులు పాండ్రంగి వెంకటరమణ పాల్గొంటున్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ కు ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పాండ్రంగి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ జేబీఎం నినాదంతో అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తున్నామన్నారు. మతతత్వవాద బీజేపీ పాలన అంతమవ్వాలని అన్నారు. అంబేద్కర్ ఆశయాల బాటలో బడుగు బలహీన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగుతున్న పాలన, ప్రజల అవస్థలు ఎన్నికల ప్రచారంలో వివరిస్తామన్నారు. అంబేద్కర్ ఆశయాలు అమలు జరిగేలా దళిత బహుజన వర్గాలకు అధికారం వస్తే ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ప్రజలకు తెలియజేసి వారిలో చైతన్యం నింపుతామన్నారు. ప్రజలు ఆశీర్వదించి తనకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ అభిమానులు పాల్గొన్నారు. రాజ్యాధికారానికి రాణి జాతి అంతరించిపోతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఎవరు జనాభా ఎంత ఉందో వారి వాటా అంతా రాజ్యాధికారంలో రావాలని మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చెప్పిన నినాదంతో, జైభీం నినాదంతో కాంశీరామ్ గారి సిద్ధాంతాన్ని నేను బలపరచడానికి మరి విజయనగరం నియోజకవర్గం ఇప్పటి వరకు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత అభివృద్ధి చెందలేదని ప్రతి పౌరుడికి, సగటు పౌరునికి తెలుసు. పేరు గొప్ప ఊరు దెబ్బగా మరి ప్రతి కూడలికి ఫౌంటైన్లు, ప్రతి కులానికి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసింటే అది అభివృద్ధి అనరని మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి శాసనసభలో ప్రజల గొంతుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ప్రజల గొంతుగా నిలవాలని చెప్పి, ప్రజలు గెలవాలని చెప్పి నేను ఈరోజు మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయటం అయింది. మరి ఈ యొక్క నామినేషను ప్రక్రియ పూర్తయిన తర్వాత విస్తృత స్థాయిలో ప్రతి పౌరుని వద్దకు వెళ్ళి మరి నన్ను బలపరిచి ప్రజలు గెలవాలని, నేను గెలవటానికి కోసం కాదు, ప్రజలు గెలవాలని చెప్పి ఆశతో, ఆకాంక్షతో యువత రాజకీయాల్లో ముందు ఉంటేనే తప్ప మరి ఈ సాంప్రదాయ రాజకీయ పార్టీలని ఎండగట్టే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మీరు కూడా గెలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూములను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లలో ఏర్పాటుపై నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జేఎన్టీయూ, లెండి కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రక్రియ ముగించి ఎంతో అలసిపోయి వచ్చే సిబ్బంది ఏమాత్రం ఇబ్బంది పడని విధంగా రిసెప్షన్ సెంటర్ వద్ద ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లో ఏర్పాటుపై నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సిబ్బంది సాయంత్రం 7 గంటల నుంచి రిసెప్షన్ సెంటర్ కు చేరుకునే అవకాశం ఉందని, అప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. వారు తమకు కేటాయించిన కౌంటర్ వద్దకు చేరుకునే విధంగా ప్రారంభం నుంచే డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చిన వారి దగ్గర నుంచి ఈవీఎంలను తీసుకుని స్ట్రాంగ్ రూమ్ కు తరలించేందుకు సరిపడా సిబ్బందిని సిద్ధం చేయాలని సూచించారు. తగినన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలని, స్పెషల్ కౌంటర్లో ఈవీఎంలు, సాధారణ కౌంటర్లో ఇతర ఎన్నికల సామాగ్రిని స్వీకరించి భద్రపరచాలని సూచించారు. గాలి, వెలుతురు ఉండే విధంగా కౌంటర్లను రూపొందించాలన్నారు. వచ్చిన పోలింగ్ సిబ్బందికి గాని, కౌంటర్ సిబ్బందికి గాని ఎక్కడ ఇబ్బంది లేకుండా తగిన ప్రణాళికతో కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని స్టాండింగ్ ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి చోట త్రాగునీటి సదుపాయం ఉండాలన్నారు. అవసరమైనన్ని మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ గుర్తించే విధంగా నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాంగణమంతా సరైన వెలుగు ఉండే విధంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి వైద్య సహాయాన్ని అందించాలని ఆదేశించారు. పరిశీలకులకు, ఆర్ఓలకు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నోడల్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ రిసెప్షన్ సెంటర్లో ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మే 12వ తేదీ నాటికే వీటి ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. లెండి కళాశాల వద్ద సుమారు 14,000 మందికి, జేఎన్టీయూ వద్ద సుమారు 6,000 మందికి భోజన సదుపాయం కల్పించాల్సి ఉంటుందన్నారు. కళాశాలల ప్రక్కన బస్సుల పార్కింగ్ చేయటం జరుగుతుందని, వీలైతే డ్రైవర్లకు అక్కడే భోజనం ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూములను సిద్ధం చేసేందుకు నిర్మాణ పనులను వెంటనే మొదలుపెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. స్ట్రాంగ్ రూములకు వెంటిలేషన్ లేకుండా కిటికీలను పూర్తిగా మూసివేయాలని, లోపలికి విద్యుత్ సరఫరా ఉండకూడదని, వాటి తలుపుల వద్ద, వరండాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ రోజు స్ట్రాంగ్ రూముల నుంచి రిసెప్షన్ సెంటర్ల వరకు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ఒకసారి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్ లోకి పెట్టిన తర్వాత అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిపివేయటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె కార్తిక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాథ్, డిఆర్ఓ ఎస్డి అనిత, ఆర్డీఓ ఎంవి సూర్యకళ, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వరప్రసాద్, బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలోని 23వ వార్డు పరిధిలో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
సుధీర్ రెడ్డి గారికి, మా బీజేపీ యువ నాయకులు పోల ఆనంద్ గారికి, ఈరోజు శ్రీకాళహస్తి నగరంలో 23వ వార్డు ప్రతి ఒక్క ఇంటింటికి కూడా మేమిద్దరం వెళ్ళడం జరిగింది. ఎంపీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద బీజేపీ తరఫున నిలబడుతున్న నన్ను, అలాగే సైకిల్ గుర్తు మీద నిలబడుతున్న బొజ్జల సుధీర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి మేము ఒక్కొక్క ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ప్రజల్లో గొప్ప స్పందన ఉంది. ఇక్కడ మా పోల ఆనంద్ అన్ని విధాలు కూడా ప్రజల్లో ఉండే మనిషి. గత 25 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటున్న వ్యక్తి. మాకు ఒక బలమైన నాయకుడు బీజేపీకి ఇక్కడ. వారికి ధన్యవాదాలు. అలాగే బొగ్గల గోపాలకృష్ణ గారి తనయుడు సుధీర్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాళహస్తి నియోజకవర్గాన్ని ప్రజాస్వామ్యం పోకోకుండా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా 2 ఉమ్మడి అభ్యర్థులను మా ఇద్దరిని గెలిపించుకోవాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఏ విధంగా అవినీతితో కూరుకుపోయాడో, ఏ విధంగా అహంకారంతో కూరుకుపోయాడో అది బయటకు తీసుకురావాలంటే ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు మా ఇద్దరిని కూడా సుధీర్ రెడ్డి గారిని నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ మాకు పోల ఆనంద్ గారికి నా తరఫున, నా కుటుంబం తరఫున, నా పార్టీ తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇక్కడ బీజేపీ జెండాని గత 15 సంవత్సరాలుగా రెపరెపలాడిస్తూ వచ్చిన యువ నాయకులు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆదరించండి, మంచి పాలనిస్తాం, అవినీతికి అవకాశం లేదు. మా ఉమ్మడి అభ్యర్థుల్ని సుధీర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద, నన్ను వరప్రసాదరావు గారిని నేను కమల గుర్తు మీద, మాకు తెలుగుదేశం నాయకులకి అలాగే జనసేన నాయకులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ 23వ వార్డులో ఇంటింటికి ప్రచారం జరగడం జరిగింది. మరి ముమ్మరంగా అంటే ప్రజలు కూడా జన నిరాజనం పలికారు. అందరూ కూడా మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థులైనటువంటి మరి పార్లమెంట్ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్ గారిని, అదేవిధంగా మరి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారిని విజయంతో గెలిపిస్తామని చెప్పి వారందరూ ప్రజలు మాకు ఇవ్వడం జరిగింది. ఘన నీరాజనం పలికారు ప్రజలందరూ. ఈ అభిమానము ఏదో డబ్బులు ఇస్తారో తోలుతూ వచ్చింది కాదు, సొంతంగా స్వచ్ఛందంగా వారు అభిమానాన్ని చాటారు. చాలా సంతోషం. ఖచ్చితంగా మార్పు అన్నది ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, తిరుపతి పార్లమెంట్ లో కూడా కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా వరప్రసాద్ గారి గెలుపు, బుజ్జల సుధీర్ రెడ్డి గారి గెలుపు ఖచ్చితం అని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించడం జరిగిందంటే తెలియజేస్తారు. విజయనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పూసపాటి అదితి గజపతిరాజు బుధవారం నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. అదితి గజపతిరాజు బుధవారం ఉదయం అశోక్ బంగ్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోలబత్తుల కార్తిక్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు బుధవారం నిరాడంబరంగా నామినేషన్ వేశారు. విజయనగరం ఎంఆర్ఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ నామినేషన్ పత్రాలను అందజేశారు. అదితి గజపతిరాజుతో పాటు పోసుపాటి అశోక్ గజపతిరాజు, ఆయన సతీమణి సునీల గజపతిరాజు, బీజేపీ నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకురాలు పాలవలస యశస్వీలతో కలిసి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసిన అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఆలోచించి రాష్ట్రంలో, దేశంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పోసుపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రాజ్యాంగ విరుద్ధంగా, అరాచకంగా సాగిందన్నారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ప్రతిపక్షాలను, ప్రజలను అవస్థలకు గురి చేస్తూ అరాచక పాలన సాగిందన్నారు. అభివృద్ధి కానరాకపోగా విధ్వంసాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో పాఠశాలలు రద్దు చేసి 10 లక్షల మంది బాలబాలికలకు విద్యా అవకాశాలు వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ఏమీ చేయలేకపోయారన్నారు. రాజ్యాంగం లేదు, చట్టం లేదు, న్యాయం లేదు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని, అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాలను ప్రజలు బలపరచాలన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. విజయనగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అసెంబ్లీ అభ్యర్థి పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు
గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సాగిన వైసీపీ రావణాసుర పాలనకు అంతం పలికి రామరాజ్య పరిపాలనకు ఆహ్వానం పలకాలని కోరారు. బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తన విజయానికి కృషి చేయాలని కోరారు. బీజేపీ నాయకురాలు రెడ్డి పావని, జనసేన నాయకురాలు పాలవలస యశస్విలు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం పలకడానికి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా బరిలోకి దిగాయని, రాష్ట్రంలో మంచి పాలన రావడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఆకాంక్షించి ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు జిల్లా టీడీపీ కార్యాలయమైన అశోక్ బంగ్లాలో అదితి గజపతిరాజు నాయకులు, కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ అభినందనలు అందుకున్నారు. ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నుంచి నామినేషన్ వేయటం జరిగింది. అయితే ఈరోజు నుంచి మే 13 వరకు మనం కార్యకర్తలందరూ టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కార్యకర్తలందరూ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే రాత్రి పగలు పనిచేస్తారో అదేవిధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేసి మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని మనం అందరం డిసిషన్ తీసుకున్నాం. అయితే మనం అందరం ఈరోజు ఒక యుద్ధానికి వెళ్తున్నాం. ఈ యుద్ధం ఒక రాముడి మధ్య, రావణాసురి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే ఈ విధంగా మనం మంచి ఎప్పుడైనా గెలుస్తుందని మనందరికీ తెలుసు. అయితే మనం ఈ విధంగా వెళ్ళి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అయి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. అలాగే నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతారని మీ అందరి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మాకు ఓటు వేయండి, మేము మెడ వంచి తెస్తామని అదే కదా అన్నారు. ఎన్నికల ముందర మెడ వంచుతారని, ఎన్నికలు అయిన తర్వాత ఏమన్నాడు పెద్ద మనిషి, అయ్యా వారికి మెజారిటీ వచ్చేసింది, మేము ఇప్పుడు ఏం అడగలేమని. ఇప్పుడు ఏం అపీల్ చేస్తున్నాడు అందరికి, మీరు స్థిరత్వం తీసేయండి అని. మన దేశంలో స్థిరత్వం కావాలి. నేను జ్యోతిషం ఎక్కడ చేయలే. అయితే నాకెలా కనిపిస్తుందంటే ఆలోచింపు చేయగలిగితే ప్రజలు మంచి కసిపై ఉన్నారు. వారందరూ భయపడే స్ట్రాటజీస్ వస్తున్నాయి. అది కూడా అర్థమైపోయింది అందరికీ. నిన్నే మన దగ్గర చెల్లూరు దగ్గర ఒక మీటింగ్ కూడా చేశారు. ఎక్కడెక్కడి నుంచి బస్సెస్ తెచ్చారో మీరు చూస్తే మీరు ఆర్టీసీ దగ్గర తీసుకోండి, డీటెయిల్స్ మీకు తెలిసిపోతుంది. మేమంతే ప్రతిపక్ష పార్టీలో మీటింగ్ పెడితే ఒక్క బస్ కూడా ఇవ్వరు. ఆ మీటింగ్కి మాత్రం మా బస్ స్టాండ్స్ ఖాళీ అయిపోతున్నాయి. మీరు వేస్తున్నారు, మేము చూస్తూ ఉన్నాం. అయ్యా, మనము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని తీసుకురావాలి. విజయనగరం పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను బుధవారం నామపత్రాలను దాఖలు చేశారు. ముందుగా విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. విజయనగరం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను బుధవారం నామినేషన్ వేశారు. ముందుగా విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని పార్టీ శ్రేణులతో గంట స్తంభం మీదుగా కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ అభివృద్ధి జరిగిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీలు అభివృద్ధి చేయకుండా విధ్వంస పాలన సాగిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారం చేపడితే ప్రత్యేక హోదా కల్పిస్తానన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకర సతీష్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు దయానంద్, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుపై బీజేపీ నేత సీఎం రమేష్ ఫైర్ అయ్యారు. బూడి ముత్యాల నాయుడు తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, దమ్ముంటే చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. దమ్ముంటే ఎన్నికల సమయంలోపు జిల్లాలో 7 అసెంబ్లీ అభ్యర్థులు అనకాపల్లిలో మీడియా సమక్షంలో ఓపెన్ చర్చకు రావాలన్నారు. తనకు ఢిల్లీలో గల్లీలు తెలుసు, అనకాపల్లి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలుసన్నారు.
ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంటు మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలేంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్యరంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయలే. నువ్వు మాడుగుల 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేం చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. మరి అంటే ఇంకా కూడా వారి మనసులో ఇక్కడికి ఇంకొకరిని ఎవరిని తీసుకురావాలా, 25వ తారీఖు రేపటి వరకు టైం ఉంది కదా అని ఏమన్నా ఆలోచన ఉందా? లేదు నువ్వు మాట్లాడితే నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది, పబ్లిక్ చూస్తారని చెప్పేసి నిజంగా మాట్లాడినే లేదా? ఈ రెండింటికి సమాధానం చెప్తే సార్. నేను మిమ్మల్ని నమస్కరించి అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 7 మంది, ముత్తాల నాయుడు మీడియా వాళ్ళు, అనకాపల్లి మీడియా వాళ్ళు ఎక్కడ ప్లేస్ ఫిక్స్ చేస్తే, ఏ టైం ఫిక్స్ చేస్తే, ఏ రోజు ఫిక్స్ చేస్తే ఆ రోజు నేను అందుబాటులో ఉంటా, వస్తాను. అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అనే అవగాహన మీరు టైం కావాలంటే 4 రోజులు తీసుకొని రండి. మీరు ఏం చేస్తారు ఎంపీ అయితే, నేను ఎంపీ అయితే ఏం చేస్తాను అన్నది మీడియా సమక్షంలో మాట్లాడుకుందాం. ఇంకా నువ్వు చెప్పావు డేటా, ఇక్కడ మండలాలు తెలియదు, ఊర్లు తెలియదు అని, అది కూడా మాట్లాడుకుందాం. నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎక్కువ నాకు తెలుసా, సబ్జెక్ట్ వైజ్ నీకు తెలుసా, మీడియా సమక్షంలోనే మాట్లాడుకుందాం. ఇదంతా కూడా అనకాపల్లి ప్రజలు కూడా చూడాలి. మనం యూట్యూబ్లో అందరికీ ఇచ్చేస్తాం, అందరికీ ఫోన్లు ఉన్నాయి, ఇచ్చేస్తాం. కాబట్టి మీడియా వాళ్ళు దయచేసి మీరు మీడియేట్ చేసి దీన్ని ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే రేపు మీటింగ్ కూడా మీడియా మిత్రులు అందరూ కూడా పాల్గొని ఈ సభను మొత్తం అందరికీ కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా, ఎందుకంటే రాజ్నాథ్ సింగ్ గారు అంత పెద్ద గొప్ప వ్యక్తి వస్తున్నాడు మన నామినేషన్ సందర్భంగా, దాని తర్వాత భారీ ర్యాలీ, భారీ బహిరంగ సభ, ఇవి మీరు కూడా అంతా కవర్ చేసి ఈ అనకాపల్లి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పోవాలి. కొంతమంది నేషనల్ మీడియా కూడా వస్తున్నారు. మీకు దానికి కావాల్సిన ఆ వ్యాన్ కానీ కావాల్సినవి కూడా మేము ఒక కోఆర్డినేటర్ని పెడతాము. వారితో అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ జరిగేదన్నీ కూడా మీరు కూడా అందరికీ తెలియజేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా పెట్టుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి, బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాలను క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళ 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 8 మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా, పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను. అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే. కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి, అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాకు ఈ 7 నియోజకవర్గాల్లో చేసినాను నువ్వు చెప్పు, నేను చెప్తా. నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం, రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకుందాం, వాళ్ళ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము
నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి. అసలు ముత్యానాయుడికి తెలుసా మనం ఎక్కడున్నామని, ఏ పార్టీలో చేస్తున్నామని? అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా? గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి. ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా? ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు, క్యాండిడేట్ని, లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.